Don't touch. కీర్తనల గ్రంథము 136. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. తన జ్ఞానం చేత ఆయన ఆకాశమును కలుగజేసెను, ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించిన వాడు, ఆయన కృప నిరంతరం ఉండును. రాత్రి నేలటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను, ఆయన కృప నిరంతరం ఉండును. వారి మధ్య నుండి ఇశ్రాయేలును ఆయన రప్పించెను, ఆయన కృప నిరంతరం ఉండును. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను, ఆయన కృప నిరంతరం ఉండును. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రంలో ఆయన ముంచివేసెను, ఆయన కృప నిరంతరం ఉండును. గొప్ప రాజులను ఆయన హతం చేసెను, ఆయన కృప నిరంతరం ఉండును. అమోరీల రాజైన సీహోన్ను ఆయన హతం చేసెను, ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన వారి దేశంను మనకు స్వాస్థ్యంగా అప్పగించెను, ఆయన కృప నిరంతరం ఉండును. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకున్నాము, ఆయన కృప నిరంతరం ఉండును. సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు, ఆయన కృప నిరంతరం ఉండును. దేవుడి పరిశుద్ధ వాక్యం దీని శాస్త్రం.